నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన ఒక థ్రిల్లర్ మ్యాచ్ లో ఎల్ఎస్జీ పై చేయి సాధించింది. లాస్ట్ వరకు వాళ్ళ నర్వ్స్ ని హోల్డ్ చేసుకుని ఈ విక్టరీ కొట్టారు. వేరే ఎంఐ ఫ్యాన్స్ కి మాత్రం రక్త కన్నీరే. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ. బౌలింగ్ ఎంచుకున్నాడు అండ్ ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ నీ ఇంజరీ కారణంగా ఆడలేకపోయాడు. ఇలా ఓపెనింగ్ కి దిగిన ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్ కి ఒక టెర్రిఫిక్ స్టార్ట్ వచ్చింది. ఎల్ఎస్జీ కి 2025 సీజన్ లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ ప్లే స్కోర్. మిచ్ మార్ష్ ఏం కొట్టాడు స్వామి. పవర్ ప్లే లో ప్రతి బౌలర్ యొక్క తాట తీశాడు. పవర్ ప్లే లో 36 బాల్స్ ఉంటే 30 బాల్స్ తినే స్ట్రైక్ తీసుకున్నాడు. ఇలా మిచ్ మార్ష్ చేసిన విధ్వంసం వల్ల ఎల్ఎస్జీకి పవర్ ప్లే లో 69 రన్స్ వచ్చాయి. అది కూడా ఒక్క వికెట్ కోల్పోకుండా. ఇలా మార్చ్ ఈ ఐపీఎల్ లో తన థర్డ్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మిచ్ మార్ష్ ఇంత కన్సిస్టెంట్ గా రాణించడం ఎల్ఎస్జీకి ఒక పెద్ద అసెట్ అవబోతుంది. ఇలా దూసుకెళ్తున్న మార్చ్ కి విఘ్నేష్ పుదర్ 7వ ఓవర్ లో బ్రేక్ వేశాడు. సో మార్చ్ 31 బాల్స్ లో 60 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక క్రీజ్ లోకి వచ్చిన పూరన్ కూడా ఈసారి ఎక్కువసేపు నిలవలేకపోయాడు. పూరన్ వికెట్ కి హార్దిక్ పాండ్యాకి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. మనం రీసెంట్ గా చూస్తే పూరన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు అండ్ హార్దిక్ పూరన్ ని ఎర్లీగా అవుట్ చేయకపోయింటే అసలే లక్నోకి వచ్చిన స్టార్ట్ కి అమ్మో ఊహిస్తేనే భయంగా ఉంది. ఇక తర్వాత వచ్చిన పంత్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఇది తనకి వరుసగా 4వ ఫెయిల్యూర్. మెయిన్ గా ఆ 27 కోట్ల ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ చాలా క్లియర్ గా కనపడుతుంది. రిషబ్ పంత్ కానీ కంబ్యాక్ చేయకపోతే ఎల్ఎస్జీకి చాలా నష్టం. ఇలాంటి టైంలో మార్క్ రాప్ స్టెప్ అప్ అయ్యాడు. ఇప్పుడే వచ్చిన బదోనితో కలిసి మంచిగా గేమ్ ని యాక్సిలరేట్ చేశాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది అండ్ మార్క్ రాప్ స్టార్టింగ్ లో స్లోగా స్టార్ట్ చేసినా కానీ తర్వాత పుంజుకొని 38 బాల్స్ లో తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఈ 50 తనకి ఒక రిలీఫ్ నిస్తుంది. ఇలా పార్ట్నర్షిప్ పెద్దగా మారుతున్న టైంలో అశ్విన్ కుమార్ వచ్చి 30 రన్స్ వద్ద ఉన్న ఆయుష్ బదోనిని అవుట్ చేశాడు. ఇక డెత్ ఓవర్స్ లో ఎంఐ బౌలర్స్ చేయాల్సిన పని మిల్లర్ అండ్ మార్క్రామ్ వికెట్స్ తీయడమే. మార్క్రామ్ అయితే ఒక వెల్ మేడ్ 50 కొట్టి హార్దిక్ ఓవర్ లో అవుట్ అయ్యాడు. కానీ మిల్లర్ మాత్రం 194 స్ట్రైక్ రేట్ తో 27 రన్స్ క్యామియో ఆడి ఎల్ఎస్జీ స్కోర్ 200 దాటేలా చేశాడు. ఇలా ఒక స్టేజ్ తర్వాత ఎంఐ బౌలర్స్ కంబ్యాక్ చేసినప్పటికీ కూడా స్కోర్ 200 దాటింది. మనం మెయిన్ గా హార్దిక్ పాండ్యాకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. అందరూ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్న టైంలో వచ్చి ఏకంగా 5 వికెట్స్ తీసుకున్నాడు అండ్ అది కూడా చాలా క్రూషియల్ టైమ్స్ లో. ఇది హార్దిక్ కి తన ఫస్ట్ 5 వికెట్ హాల్. ఇక ఈ భారీ స్కోర్ ని చేస్ చేయడానికి దిగిన ఎంఐ ఓపెనర్స్ కి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. కేవలం 18 రన్స్ వ్యవధిలోనే 2 ఓపెనర్స్ కూడా అవుట్ అయిపోయారు. అండ్ ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ లేని కారణం వల్ల విలియమ్స్ ఓపెనర్ గా రావాల్సి వచ్చింది. కానీ అది ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన సూర్య మరియు నమందిర్లు చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. మెయిన్ గా నమందిర్ చాలా మంచి పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడాడు. ఆకాశ్ దీప్ వేసిన 4th ఓవర్ అయితే ఏకంగా 21 రన్స్ రాబట్టాడు అండ్ సూర్య చూసుకున్న ఒక పక్క యాంకర్ రోల్ తీసుకున్నాడు అండ్ వీళ్ళిద్దరు కలిపి ఏకంగా 69 రన్స్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. ఇక మ్యాచ్ గట్టెక్కిందిలే అని ఎంఐ ఫ్యాన్స్ అనుకుంటున్న టైంలో దిగ్వేష్ వచ్చి నమందిర్ ని అవుట్ చేశాడు. అలా 48 రన్స్ వద్ద అవుట్ అయిన నమందిర్ తర్వాత తిలక్ వర్మ వచ్చాడు. తిలక్ చూసుకుంటే చాలా మంచి ప్లేయర్. ఎన్నో మ్యాచెస్ లో ముంబైని ఒంటి చేత్తో గెలిపించాడు. కానీ ఈ రోజు మాత్రం తనది కాదు. చాలా స్ట్రగుల్ అయ్యాడు. అసలు ఏ మాత్రం షాట్స్ కనెక్ట్ చేయలేకపోయాడు. అలా తిలక్ బ్యాట్ నుంచి రన్స్ రాకపోయేసరికి స్కై అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు అండ్ ఈ క్రమంలోనే ఆవేష్ ఖాన్ ఓవర్ లో అవుట్ అయిపోయాడు. అండ్ ఈ టైంలో చూసుకున్న మ్యాచ్ బ్యాలెన్స్డ్ గానే ఉంది. హార్దిక్ వచ్చి ఫినిష్ చేస్తాడని అనుకుంటున్నాం కానీ లక్నో బౌలర్స్ ఏ మాత్రం దానికి ఛాన్స్ ఇవ్వలేదు. 2 ఓవర్స్ లో 29 రన్స్ కావాలి అన్నప్పుడు 19th ఓవర్ లో లార్డ్ షార్దుల్ ఠాకూర్ వచ్చి అద్దరిపై బౌలింగ్ వేశాడు అండ్ ఇదే గేమ్ ని ఎల్ఎస్జీకి సీజ్ చేసిన మూమెంట్. అండ్ లాస్ట్ ఓవర్ లో 22 రన్స్ కావాలన్నప్పుడు ఫస్ట్ బాల్ లోనే హార్దిక్ 6 కొట్టాడు. కానీ ఆవేష్ ఖాన్ 6 తర్వాత ఇచ్చిన కంబ్యాక్ వేరే లెవెల్. హార్దిక్ లాంటి బ్యాట్స్మెన్ ఆపడం అంటే మామూలు విషయం కాదు. అలా లక్నో సూపర్ జైంట్స్ ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో కలిసికట్టుగా రాణించి తమ హోమ్ లో ఫస్ట్ విక్టరీ సాధించారు. మెయిన్ గా ఎల్ఎస్జీ బౌలర్స్ కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఆకాశ్ దీప్ ఒక్కడే కాస్త ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. మిగతా వాళ్ళు కూడా రన్స్ ఇచ్చినప్పటికీ కూడా కావాల్సిన టైంలో స్టెప్ అప్ అయ్యారు. మెయిన్ గా దిగ్వేష్ రాతి 4 ఓవర్స్ లో 21 రన్స్ మాత్రమే ఇచ్చి ఆల్ ఇంపార్టెంట్ నమందిర్ వికెట్ తీశాడు. అండ్ లక్నో ఫీల్డింగ్ చూసుకున్నా కానీ స్పాట్ ఆన్. వీళ్ళు కానీ 100% ఎఫర్ట్ పెట్టి ఫీల్డింగ్ చేయకపోయింటే మ్యాచ్ ఈజీగా ఎంఐ చేతిలోకి వెళ్ళిపోయిండేది. సో అలా ఎల్ఎస్జీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడిట్లో మంచిగా రాణించి ఈ విక్టరీ కొట్టారు. వేరే ఎంఐ మళ్ళీ ఓడిపోయారు. అటు బౌలర్స్ ఇటు బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా కంప్లీట్ గా చేతులెత్తేశారు. ఎవరో ఒకరో ఇద్దరు మాత్రమే గేమ్ ని తమ వైపు ఉండేలా చూసుకున్నారు. ముంబై ఇండియన్స్ ఇలానే కంటిన్యూ అయితే చాలా కష్టం. బూమ్రా లేని లోటు అచ్చొచ్చినట్టు కనపడుతుంది. సో దీని నుంచి ఎంఐ కంబ్యాక్ చేసి ప్లే ఆఫ్ రేస్ లో నిలబడతారా లేక లాస్ట్ ఇయర్ లానే మళ్ళీ టేబుల్ బాటమ్ లో మిగిలిపోతారా?